అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రెస్క్యూ ఫోటో వోల్టాయిక్స్ రెన్యూబుల్ సంస్థకు సీఎం శంకుస్థాపన చేశారు. సోలార్ సెల్స్ మాడ్యూల్స్ రెన్యూ ప్లాంట్ లో ఉత్పత్తి అవుతాయి. మొత్తం 5,400 కోట్ల రూపాయలతో 136 ఎకరాల్లో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 2,100 మందికి ఈ ప్లాంట్ ఉపాధిని కల్పించబోతోంది. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభలో వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వైసీపీ హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తోంది అన్నారు ఆయన. సొంత పార్టీ నేతల్ని చంపే కిల్లర్ పార్టీ వైసీపీ అన్నారు చంద్రబాబు. వాళ్లే చంపేస్తారు, వాళ్లే పరామర్శలకు వెళతారు. నేరస్తులైన ప్రతిపక్షాలతో రాజకీయాలు చేస్తున్నాను అన్నారు చంద్రబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని, సాక్షుల్ని బెదిరించడం, డబ్బులిచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని, పాత రోజులు పోయాయి, తప్పు చేస్తే ఇప్పుడు శిక్ష తప్పదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రాన్ని గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర్ పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది కూడా అదే మాదిరిగా చేసే పరిస్థితికి వచ్చారు.